హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా జయమ్మ అండి. ఈరోజు మీ చేయబోయే రెసిపీ వచ్చేసి టమాటా గుడ్లు అండి. ఈజీగా తొందరగా అయిపోతుందండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళు ఈజీగా వండుకోవచ్చండి. ఈ రెసిపీ వచ్చి మన సబ్స్క్రైబర్స్ ఒకరు కామెంట్ పెట్టారండి. ఆమె పేరు శివలీల. ఆమె టమాటా గుడ్లు చేయమని పెట్టిల్లండి. కాబట్టి ఆమె గురించి కూడా ఇవాళ మనం ఈ రెసిపీ చేస్తున్నామండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మా వదిన పేరు వచ్చి సునీత అండి, మా అత్తమ్మ పేరు వచ్చి విజయలక్ష్మి అండి. ఇప్పుడు రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందామండి. ఇవి వచ్చేసి 1 kg టమాటాలు, 8 ఉల్లిగడ్డలు అండి, ఇవి 12 eggs, పసుపు, అల్లం వెల్లిపాయ, కారం, ఉప్పు, ఆవాలు, ఆయిల్ అండి. ఇవే ఇంగ్రీడియంట్స్ అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అవసరం లేదు. చూసుకున్నాం కదండి ఇంగ్రీడియంట్స్. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి కర్రీ అయిపోతుందండి. మేము ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఎగ్స్ టమాటాలు ఎక్కువ తీసుకున్నామండి. మా మామయ్య వచ్చేసి ఇష్టంగా తినేది. మా మామయ్య ఇప్పుడు లేరండి, కాకపోతే మా మామయ్య మస్తు ఇష్టంగా తినేది నేను వండితే ఈ కర్రీ. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందామండి. మనం గిన్నె వేడైందండి, ఆయిల్ పోసుకుందాము. నేను 150 ml ఆయిల్ తీసుకున్నానండి. మనకి ఈ ఆయిల్ తక్కువ అయితే మళ్ళీ మధ్యలో కూడా పోసుకోవచ్చండి. మీరు కూడా పోసుకోండి తక్కువ అయితే. కానీ దీని కర్రీకి మాత్రం ఉప్పు కారం కరెక్ట్ ఉండాలండి. మిగతా ఏవి ఎక్కువ తక్కువ అయినా కూడా కర్రీ మాత్రం టేస్ట్ ఉంటుందండి. అందుకే ఇది ఫస్ట్ నేను ఈ కర్రీ నేర్చుకున్నా. తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది అని. అంతేకాదండి, మీకు కూడా తొందరగా చూపిస్తామని అది వండుతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఆగవే, ఆవాలేవా? మర్చిపోయింది, మీతో మాట్లాడుకుంటూ ఆవాలు వేయడం మర్చిపోయినా. ఆవాలండి ఒక 1/2 స్పూన్ వేస్తున్నా. జర ఈ ఆవాలు చిట్టపట అంటేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి. ఇట్లా చిట్టపట ఆడాలి ఆవాలు. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందామండి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుందామండి, ఒక 1/2 స్పూను. ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం కొంచెం తొందరగా అవుతుంది ఆనియన్స్. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్గా కావాలండి. అయినాక మళ్ళీ కలుద్దామండి. ఇంత గోల్డెన్ బ్రౌన్గా వేపుకుంటే చాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లిపాయ వేసుకుందామండి. అల్లం వెల్లిపాయ అండి 3 స్పూన్స్ వేస్తానండి. పసుపు 1 స్పూన్ అండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పసుపు మొత్తం మిక్స్ కావాలండి. ఇట్లా కలుపుకోండి. దీంట్లో అల్లం వెల్లిపాయ పచ్చివాసన కూడా పోయే వరకు ఇట్లా కలుపుకోండి. కొంచెం అంటే అట్లా నూనెలో వేగితే పచ్చివాసన పోతుందండి అల్లం వెల్లిపాయ పేస్ట్. వేపుకున్నాక దీంట్లో టమాటాలు వేసుకుందామండి. మనం టమాటాలు చెప్పినా కదండి, ఇవి 1 kg అండి. ఇవి కూడా మంచిగా కలుపుకుందామండి. ఈ టమాటాలు కూడా మెత్తగా కావాలండి. మీ ఇష్టం అండి. కొంతమంది టమాటాలు ఉడకనట్టు కూడా ఇష్టపడతారండి. ఇట్లా మా వదినకుండా మా అత్తమ్మకేమో మెత్తగా అయితే ఇష్టం అండి. మా ఆయనకేమో ఇట్లా కొంచెం టమాటాలు ఉంటే చాలా ఇష్టం అండి. నేను 2 తీరులో వండుతా. కాకపోతే అండి ఇప్పుడు మా మరదలు మా తమ్మనికి నచ్చినట్టు వండుతుందండి. కొంచెం టమాటా ఉండేటట్టు వాటర్ పోసుకొని వండుతానండి. వాటర్ పోసుకొని కూడా మెత్తగా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువసేపు పెట్టుకుంటా కూడా వాటర్ పోసినాక కూడా మెత్తగా దగ్గర కూడా అవుతుందండి. అంటే టమాటాలు మగ్గిపోతాయి. అట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. టమాటాతో ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. మనం దాన్ని ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. మనం ఎప్పుడు వంటని హ్యాపీగా చేయాలండి. భయపడకుండా చేస్తా వంట టేస్ట్ రాదు. నేను ఎప్పుడు అందుకే అన్ని ఈజీగా చేస్తా, అది మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా టమాటా గుట్లలో కూడా మస్తు రకరకాలు ఉండొచ్చు, మేము వండి చూపిస్తాము. మా అత్తమ్మ కూడా టమాటాలలో వేరే వేసి కూడా వండుతుంది. అవి కూడా వండి చూపిస్తాం. మూత పెట్టుకుందాం అండి, టమాటాలు జల్దీ మగ్గుతాయి. అప్పుడు మనకు ఒకరు కామెంట్ పెట్టారండి, శివలీల గారు. ఆమె గురించి కూడా ఈ వీడియో చేస్తున్నామండి. మన వ్యూవర్స్ గురించి కూడా ఈజీగా అయిపోతుందని టమాటా గుడ్లు చేస్తున్నామండి. మిగతా వాళ్ళు కూడా కొంతమంది మనకు కామెంట్ పెట్టారండి రెసిపీస్ చేయమని. అవి కూడా ముందు వస్తాయండి. లేట్గా అయినా కూడా ఖచ్చితంగా చేస్తామండి అడిగినవి. కాబట్టి మన వీడియోని తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా ఇంకా రెసిపీస్ కావాలంటే కూడా మాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు ఒకసారి కర్రీ కలుపుకుందామండి మనము. వెళ్ళండి. చూసిలా టమాటాలు ఇట్లా మెత్తగా అయిపోతాయండి. టమాటాలు ఇట్లా అయినాక ఇప్పుడే ఉప్పు కారం వేసుకుందామండి. అప్పుడు ఇంకా తొందరగా మనకు మగ్గిపోతాయి టమాటాలు. ఉప్పు అండి ఒక 4 స్పూన్స్ వేస్తా. కారం ఒక 6 స్పూన్స్ వేస్తానండి. కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మీరు కూడా. మొత్తం కలిపి మూత పెట్టేద్దాం. ఈ టమాటా కూరలో మనం మెంతం కూర, చిన్న మెంతం కూర ఉంటుంది కదండి, అది వేసుకున్నా బాగుంటుంది. ప్లస్ ఇది కసూరి మెత్తి వేసుకున్నా కూడా బాగుంటుందండి కర్రీలా. అంతేకాదండి, ఉల్లి పొరక ఇట్లా వేసి కూడా గుడ్లు వేసేసి వండితే కూర మాత్రము అదిరిపోతుందండి. అట్లా కూడా వండి చూపిస్తామండి మేము. మా వదిన వండుతుంది అట్లా కూడా, సూపర్ వండుతుంది ఆ కర్రీ కూడా. అది కూడా మీకు చూపిస్తాము. చూడండి టమాటాలు ఇట్లా మగ్గినాక కొన్ని వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు నేను ఈ గిన్నెతోటి ఇంత గిన్నె వాటర్ పోస్తున్నానండి.
టమాటాలు ఇంకొంచెం మగ్గించుకోండి. కాకపోతే నేను ఇంత ఇంత ఉన్నప్పుడు వాటర్ పోసుకుంటున్నా అండి. అంటే కొంచెం టమాటాగా ఉన్నప్పుడు వస్తుందండి, ఎందుకంటే మా తమ్మునికి అట్లా ఇష్టం కాబట్టి అది అట్లా వండుతుంది. ఇప్పుడు దీనికి కొంచెం దగ్గర కానిద్దామండి, మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒక 2 minutes అయినాక మీకు కావాలంటే వాటర్ పోసుకోకుండా అట్లా డైరెక్ట్ అయినా ఎగ్స్ కూడా వేసేసుకోవచ్చు అండి. అట్లా వేసుకున్నా కానీ బాగుంటది కూర. కాకపోతే కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ పోసినాం కదండి, అవి మగ్గుతున్నవి. ఇప్పుడు దీనికి కాట్లు పెట్టుకుందామండి గుడ్లకి. ఏం లేదండి, ఇక్కడొకటి 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 ఒక 3 ఇట్లా పెట్టుకోండి. కాట్లు పెట్టుకుంటే మనకి దాంట్లో ఉప్పు కారం మంచిగా పడుతుంది. అప్పుడు గుడ్డు టేస్ట్ ఉంటుందండి, ఉప్పు కారం లోపలికి పోయి. మిగతా వాటికి అన్నిటి కూడా అట్లా పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం నూనె పైకి వచ్చిందా చూసేసి గుడ్లు వేసుకుందామండి. అయిపోయినట్టే అండి. ఇప్పుడు మనం ఈ గుడ్లు కూడా వేసేసుకుందామండి. కలుపుకోండి ఒకసారి, ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేసేసుకోండి. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకుందామండి. అంతే అండి, ఒక 9 ingredients ఉంటే చాలు, మనకి టమాటా గుడ్లు కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు బ్యాచిలర్స్ కూడా ఎవరైనా మన వీడియో చూస్తే ఈజీగా వండుకోవచ్చు అండి. మీరు కూడా ట్రై చేసుకోండి. మీరు ఆఫీస్లోకి పోతారు కదా, అప్పుడు తొందరగా లేసినాక 5 minutes 10 minutesలో మనం ఇవన్నీ రెడీ చేసుకొని వండుకోవచ్చు. అట్లే పిల్లలకు కూడా నేను ఇట్లా స్కూల్కి తొందరగా కావాలని ఇట్లా చాలాసార్లు చేసి పంపిస్తానండి. అట్లా కూరలో కొంచెం సేపు గుడ్లు ఉంచే వరకు గుడ్ల లోపల కూడా ఉప్పు కారం పోయి అప్పుడు గుడ్లు టేస్టీగా ఉంటాయి. గుడ్డు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఫస్ట్ ఆయిల్ వేస్తాం కదండి, అప్పుడు అలా ఫ్రై చేసుకొని కూడా గుడ్లు వేసుకోవచ్చు. ఇట్లా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. మస్తు వెరైటీస్ వండుకోవచ్చు అండి టమాటా గుడ్లతోటి. అట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు, ఎట్లనే చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది టమాటా గుడ్లు కాంబినేషన్. ఇప్పుడు గుడ్లు వేసుకున్నాం కదండి, ఒకసారి ఉప్పు కారం చూసుకుందాము. తక్కువ ఉంటే వేసుకుందామండి, ఎందుకంటే గుడ్లకు పడుతుంది కదండి మనకి ఉప్పు కారం. కాబట్టి ఒకసారి ఇప్పుడు చూసుకొని వేసుకుందాం, తక్కువ ఉంటే వేసుకుందాం. సరే పట్టు నిన్నెందుకు కాదనాలే, నేనే చూస్తా. వేడివేడిగా ఏమి వేయలేదు, ఏం కాలేదు, ఏమి పట్టదు నీకు. నేను నీకు వేస్తా, రాదే. ఇది నేను వండుతున్నా నేను అట్లా అంటున్నా. కారం సరిపోయింది, కొంచెం ఉప్పు ఒకటి పడుతుంది. ఇప్పుడే వేసుకుందామండి ఉప్పు. ఒక 1/2 స్పూన్ అన్నది వేయవే. ఇంత తక్కువ అయిందంటే వేస్తున్నా అండి. కర్రీ చూడడానికి కూడా మనకి కలర్ఫుల్గా కనబడుతుంది. తక్కువ ఇంగ్రీడియంట్సే కానీ ఎంత మంచిగా కనబడుతుంది చూడండి. ఇప్పుడు ఒక 2 minutes ఉంచుకుందామండి, ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఉప్పు వేసి కూడా 2 minutes అయింది కదండి. చూడండి కర్రీ అయిపోయింది. మాకు ఇంత గ్రేవీ క్వాంటిటీ కావాలండి, అందుకే ఇట్లా ఉంచుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి, కర్రీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ కూడా అన్నంలో టేస్ట్ చేసి చెప్తామండి మీ ముగ్గురము. మా మద్దలు ఎట్లా వండిందో నేను చెప్తానండి తిని చూసి. చాలా బాగుంటుంది, మీరు కూడా వండుకొని చూడండి నాన్న. మళ్ళీ మనం ఇప్పుడు తినేటప్పుడు కలుసుకుందామండి. ఈరోజు మా మద్దలో వండిన టమాటా ఎగ్ కర్రీ ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తానండి. నేను కూడా టేస్ట్ చేస్తానండి. నాది బ్రౌన్ రైస్ నాన్న, నేను కూడా టేస్ట్ చేసి చెప్తా. వాళ్ళది వైట్ అన్నం, నాది బ్రౌన్ రైస్. ఉప్పు కారం కరెక్ట్ సరిపోయింది కదా. కరెక్ట్ ఉంది, బాగున్నది నాన్న, ఉప్పు కారం కరెక్ట్ ఉంది. మంచిగా ఉంది. వదినే కొంతమంది ఇట్లా ఎల్లో కూడా మొత్తం ఇట్లా అన్నంలో కలుపుకొని తింటారు కదా వదినే. ఎందుకే వాడు కలుపుకొని తింటాడని చెప్తున్నా. చిన్న వదినే కూడా కలుపుకొని తింటారు. వాళ్ళు ఇద్దరు కలుపుకొని తింటారు, నానిగాడును చిన్న ఇద్దరు కలుపుకొని ఒకసారి టేస్ట్ చేయండి. మా ఆయన తింటారు, నన్ను కూడా తినమంటారు. కొంచెం అన్నంలోకి నేను తింటా, మంచి టేస్ట్ ఉంటుంది అట్లా కూడా. అంటే మీకు కూడా తెలవాలని చెప్పేసి అని చెప్తున్నారండి. ఎవరైనా అట్లా తినేటోళ్ళు ఉంటే మాకు కామెంట్లో కూడా చెప్పండి అండి. అట్లా చాలా మంది ఉంటారు తినేటోళ్ళు, ఒక్కొక్క ఫుడ్ కలుపుకొని తింటారు అట్లా. అవునా అదే చిన్న అయితే మొత్తం కలిపి తింటది. ఇద్దరుండే ఎందుకు మీ కోడలు కూడా తింటది. ఎప్పుడు చూడలే కానీ వీళ్ళిద్దరు తింటారనేది తెలుసు. తింటారు, తండ్రి బిడ్డలు ఇద్దరు కూర్చొని తింటారు. బాడీ అలవాటు చేయవచ్చు అయితే దాన్ని కూడా. కావచ్చు వదినే, మీ చిన్నత్త పోలికలు వచ్చినాయా అని అంటాం వదిలే మేము. అది ఉండడే అట్లుండదు, అన్నీ అవే చేతలు చేస్తుంది. అన్నం వద్దు, దానికి చెడు తిండి కావాలి. చిన్న లెక్క సేమ్ చిన్నదని కూడా మీకు పరిచయం ఇస్తామండి ముందు వీడియోలలో. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియోనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి రెసిపీతో కలుసుకుందామండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసేది ఉంటే ముందు వీడియోస్ కూడా చూడండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. బాయ్ అండి. బాయ్ నాన్న. వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. బాయ్ అండి. మస్తు టేస్ట్ ఉందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. వండుకొని తిని మాకు కామెంట్లో చెప్పండి. బాయ్ అండి.